హాయ్ అండి, వెల్కమ్ టు శిరీష కిచెన్ కర్నూలు అండి. ఈరోజైతే మేము బయటికి వెళ్ళామన్నమాట ఫుడ్ తిననీక. చూడండి, ఇది కొంచెం ఊరు బయట ఉందన్నమాట. విశాలంగా ఉంది, చాలా బాగుంది. ఈ హోటల్ పేరు ఓటీజీ అంటండి. హోటల్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత ప్లేస్ తీసుకున్నారంటే అంత పిల్లలు ఆడుకోనికి కూడా ఉంది. కాకపోతే మేము పోయే టయానికి బాగా వర్షం పడుతుంది, అందుకని ఎవరు బయట అయితే లేరు. అందుకని తొందరగా లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. మా వాడు ముందే ఇది బుక్ చేశాడనమాట హోటలు టేబుల్ అయితే కన చాలా బాగుంది. హోటల్ అయితే కన హోటలే కాదండి, ఫుడ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. చూడండి ఎంత బాగుందో హోటల్ అయితే. లోపల సింపుల్గా వాళ్ళు సర్వీస్ చాలా బాగుందండి. అసలు ఎంత బాగా టైం టు టైము మనకి వెయిట్ చేయకుండా తెచ్చిచ్చారనమాట. చాలా బాగుంది. మా చిన్నోడికైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది. చూడండి, మేమైతే అనుకోకుండా పోయినామన్నమాట. కానీ ఇంకా ఆ టయానికి మాకైతే టేబుల్స్ అవి బాగానే దొరికినాయి. చూడండి, మావాడైతే కన అన్నీ ఏమేమి తీసుకోవాలా ఏంటి అని చూస్తున్నాడు. నేనైతే లోపల ఉల్లిగడ్డలు తింటానండి. ఒక్క రింగ్ అన్నా పక్కకి తీసి పెడతాను. నాకు ఏమో అది ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది. ఇలాగ ఎవరికైనా అలవాటు ఉందండి. ఇదైతే కన్నా పన్నీరు చిల్లీ అండి. ఇదేమో పన్నీర్ బటర్ మసాలా. ఇది చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నారు. ప్రతి ఐటమ్స్ మంచిగా ఉన్నాయన్నమాట. తిననీక మాత్రం ఉప్పు కారం బాగా మంచిగా చేశారు. ఎక్కువగా అవి ఏమంటారండి, నక్కజొన్న బేబీ కార్న్స్ ఉంటాయి కదా, దానిలతో చేశారు ఎక్కువ. మన డ్రై ఐటమ్స్ అన్నీ చాలా వరకు అవే ఉన్నాయన్నమాట. చూడండి, నేను తినేటివి మాత్రం అవే కరకర అంటున్నాయి బాగా. చాలా సూపర్గా ఉన్నాయి. మావాడు చూడండి స్పూన్కు బేబీ కార్న్ పెట్టి దానికి మళ్ళీ సాస్ అద్దుతున్నాడు. చూడండి మా చిన్నోడు అన్నీ ఇట్లాంటి పనులే చేస్తాడు. ఇది బటర్ పుల్కా అంటండి. ఏదో కొంచెం వెరైటీగా ఉంది. నేనైతే గాన క్యాష్నట్ రైసే తెప్పించుకున్నానండి. నేనైతే వేరే ఏం తినలేదు. కానీ అన్నీ కొంచెం టేస్ట్ చూశాను. అలాగే ఫుడ్ అయితే చాలా బాగుంది. సూపర్గా ఉందండి ఫుడ్ మాత్రము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చెప్పుకున్నారు. చూడండి, దీనిలోకి అయితే ఈ షోర్వా చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. నేను మామూలుగానే షోర్వాలు దేనిలో వేసుకోను. చూడండి, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మనకి చప్పగా లేదు, అంతగా కారంగా లేదు, మామూలుగా ఉంది. ఇంకా సూప్ తీసుకున్నామండి. సూప్ కూడా చాలా బాగుంది. దాంతోపాటు మా పిల్లలు చూడండి, ఇవి బేబీ కార్న్స్ అవి ఫ్రై చేశారు. భలే కరకర అంటున్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి అవి మాత్రం. ఇవి చూసారా, ఒకటి గోంగూర అన్నము, ఒకటేమో పప్పు అన్నము, ఒకటేమో మామిడికాయ చట్నీ అన్నము. కాకపోతే దీనిలో గీ వేసి ఏదో రైస్లు అని చెప్పి వెరైటీగా తెచ్చిచ్చారు. మావాడు మాత్రం ఇవే తింటాడు ఎక్కువ శాతము. అది చూడండి, ఇదైతే గోంగూరది, కానీ చాలా బాగుంది. ప్రతి దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే నెయ్యి వేసి కలిపి ఇచ్చారు. నాకు కొంచెం అది వెరైటీగా అనిపించింది. మా వాడికేమో ఇవే తిన్నాడు. చూడండి అది ఒకటి. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తెప్పించుకున్నారు. కాకపోతే అది ఒక్కటే తెచ్చుకున్నారు, ఇంకా ఆడికి సరిపోతుంది. నేనైతే కానీ అన్నీ టేస్ట్ చేసినానండి. చూడండి, టేస్ట్ అయితే బాగున్నాయి. అన్నీ ఎక్కువ శాతము నెయ్యి ఎక్కువ వేశారు. చూడండి, ఇది జ్యూస్ మా పిల్లలకి ఇది బాగా నచ్చింది.